అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దాని ఫలితంగా డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లుని కేంద్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయితే మహిళలకు ఇక్కడ అన్యాయం చేసింది ఎవరు? మహిళల పట్ల వివక్షను చూపిస్తుంది ఎవరు? ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే మహిళా బిల్లుని అడ్డుకుంటుంది ఎవరు? రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేనేమంటానంటే, కేంద్రం తలుసుకుంటే, మోడీ గారు తలుసుకుంటే ఈ రోజు మహిళా బిల్లుని అమలు చేయటం స్టార్ట్ చేయొచ్చు. ఎలా అంటారా? ఆల్రెడీ మహిళా బిల్లు 2023 సెప్టెంబర్లోనే మన దేశ పార్లమెంట్లో ఆమోదం పొందింది. మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళా బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందింది. కాకపోతే ఆ బిల్లులో చిన్నపాటి లిటికేషన్ ఉంది. ఆ లిటికేషన్ ఏంటంటే, కొత్త జనాభా లెక్కల ఆధారంగా ఇప్పుడు జనగణన స్టార్ట్ చేశారు కదా, ఈ జనగణన తర్వాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేసి, ఆ డీలిమిటేషన్ చేసిన తర్వాత ఈ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలి అని ఆ బిల్లులో పెట్టారు. ఏదైతే ఈ లిటికేషన్ ఉందో, ఈ లిటికేషన్ ఎత్తేసి, అంటే కొత్త జనగణనతో సంబంధం లేకుండా, దాని ఆధారంగా చేసే డీలిమిటేషన్తో సంబంధం లేకుండా ఆ లిటికేషన్ని ఎత్తేసి ఉన్న ఫలాన్ని ఇప్పుడున్న 543 సీట్లలో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లుని ఆమోదింప చేసుకోవచ్చు. దీనికి విపక్షాలు కూడా అడ్డు కాదు. కేవలం మహిళా బిల్లును మాత్రమే ప్రవేశపెడితే విపక్షాలు కూడా అడ్డు కాదు. మన 2023 సెప్టెంబర్లో విపక్షాలు కూడా మహిళా బిల్లును సపోర్ట్ చేయడం మనం చూసాం. సో ఇక్కడ విపక్షాలు అడ్డు కాదు. కాబట్టి అసలు విపక్షాలతో ఇంత సంబంధం కూడా లేదు. 2/3 అనేది కూడా ఇక్కడ అవసరం లేదు. కాబట్టి అసలు విపక్షాలు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా పెద్ద ఇబ్బంది కూడా లేదు. వెంటనే అమల్లో తీసుకోవచ్చు. 2029 ఎన్నికల్లోనే ఇప్పుడున్న 543 సీట్లలో 33% రిజర్వేషన్ ప్రకారం 181 సీట్లు మహిళలకి హక్కుగా టికెట్ ఇచ్చవచ్చు. అంటే వాళ్ళకి రిజర్వేషన్ కల్పించవచ్చు ఆ సీట్లలో, 181 సీట్లలో. సో ఇది చేయొచ్చు. కానీ ఎందుకు చేయట్లేదు అంటే, ఇప్పుడు 181 సీట్లు హక్కుగా కనుక మహిళలకు కేటాయించారంటే, ఈ 181 సీట్లలో పోటీ చేసే మగ మహారాజులు ఉంటారు కదా, వాళ్ళ రాజకీయ భౌతయ్యం ప్రమాదంలో పడింది. అంటే వారి రాజకీయ జీవితం ప్రమాదంలో పడింది. కాబట్టి వాళ్ళ సీట్ని కోల్పోవటం ఇష్టం లేక మహిళా బిల్లుకి డీలిమిటేషన్ తోటి సంబంధం పెడుతున్నారు. అంటే సీట్లు పెంచిన సీట్ల మందో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి అనే ప్రతిపాదనతో ఇప్పుడు మహిళా బిల్లు రూపొందించారు. ఇప్పుడు కరెక్ట్గా మీకు చెప్పనా, మీకు ఈ 543ని 850కి తీసుకెళ్తారు. ఎంత పెరిగిద్ది? 272 ఏం పెరుగుతున్నాయి కదా. ఈ పెరిగే సీట్లే మహిళలకు ఇస్తారు. 850లో 33% తీయండి, 272 వస్తుంది. అంటే ఈ మందం పెంచుతారు, పెంచే మందం మహిళలకు ఇస్తారు. అంటే ఇప్పుడు ఉన్న మగ మహారాజుల సీట్లు ఏమి కూడా ఇబ్బంది కలవు. ఒకవేళ వాళ్ళ సీట్ ఎవరైనా మహిళా రిజర్వేషన్ అయితే, లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళ సీట్ ఏమన్నా మహిళలకి రిజర్వ్డ్ అయితే వాళ్ళు కొత్తగా పెరిగే స్థానాలు ఉంటాయి కాబట్టి కొత్త స్థానం నుంచి పోటీ చేస్తారు. అదే ఇప్పుడున్న 543లో 181 సీట్లు మహిళలకు కేటాయిస్తే ఈ సీట్లు కోల్పోయి, ఈ 181 సీట్లలో సీట్లు కోల్పోయి మగ మహారాజులు పోటీ చేయడానికి వేరే స్థానం ఉంటుంది కదా. ఆల్రెడీ వేరే స్థానం వేరే వాళ్ళతో ఆక్యుపైడ్. కొత్తగా క్రియేట్ చేస్తే తప్ప వీళ్ళు పోటీ చేసే అవకాశం లేదు. కాదు, కొత్తగా క్రియేట్ చేయటం అంటే డీలిమిటేషన్. కొత్తగా క్రియేట్ చేయటం అనేది డీలిమిటేషన్. ఆ కొత్తగా క్రియేట్ చేశాకే మహిళలకు ఇద్దామని చెప్పేసి డీలిమిటేషన్తో లింక్ పెడుతున్నారు. డీలిమిటేషన్తో లింక్ తీసేసి ఇప్పుడు ఉన్నటువంటి 543 సీట్లలో 33% మహిళలకి రిజర్వేషన్ కల్పించవచ్చు. 181 సీట్లు మహిళలకి హక్కుగా కల్పించవచ్చు. ఇది మోడీ గారు చేయొచ్చు. మహిళల మీద నిజంగా ప్రేమ ఉంటే సీట్లు పెంచాల్సిన అవసరం లేకుండా పోతే పోయినాయి. కొంతమంది మగ మహారాజులకి రాజకీయ జీవితం పోయిద్దేమో, కొంప మునిగిదే ఉంది. ఆ ప్లేస్లో మహిళలు వస్తారు. అంటే ఎవడి రాజకీయ జీవితం కోసం సీట్లు పెంచాలా? సీట్లు పెంచితే ప్రజలకి భారం కదా, అవసరమా? సీట్లు పెంచాల్సిన అవసరం నిజంగా ఉందా? నిజానికి జనాభా పెరిగింది కాబట్టి సీట్లు పెంచాలనేది ఒక లాజిక్ మాత్రమే. జనాభా పెరిగినంత మాత్రాన సీట్లు పెంచడం, ఒకవేళ జనాభా పెరిగింది, ఎంత పెరిగింది, ఏ రకంగా పెరిగింది, కొత్త జనగణన జరుగుతుంది. దీని తర్వాత క్లారిటీ వస్తుంది. అసలు జనగణన ఆధారంగా సీట్లు పెంచితే, ఒకప్పుడు జనాభా నియంత్రణ సూత్రానికి ఇది వ్యతిరేకం. ఎందుకు? జనాభా నియంత్రించాలని దేశం మొత్తం ఒక 3-4 దశాబ్దాలు ఫైట్ చేసింది. జనాభాను తగ్గించుకోవాలి, తక్కువ మందిని కనాలి, ఎక్కువ మందిని కనొద్దు అని. ఇప్పుడు జనాభా ఆధారంగా సీట్లు పెంచితే జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలు పిచ్చి రాష్ట్రాలుగా మిగిలిపోతాయి. ఆ రాష్ట్రాలు నష్టపోతాయి. సౌత్ ఇండియా ప్రధానంగా నష్టపోయింది. కాబట్టి జనాభాతోటి డీలిమిటేషన్ లింక్ పెట్టొద్దు.
మహిళా బిల్లుతోటి డీలిమిటేషన్ లింక్ పెట్టొద్దు. డీలిమిటేషన్ అనేది తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మహిళలకు 33% రిజర్వేషన్ అవసరం కాబట్టి ఉన్నటువంటి 543 సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం మంచిది. నా ఉద్దేశం అయితే, నా ఒపీనియన్ అయితే, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి 543 సీట్లలో 181 సీట్లు మహిళలకు కేటాయిస్తే చాలా మంచిది. కాదు దీంట్లో మన రాజకీయ నాయకులు భయపడేది ఏంటంటే, మా సీట్ ఏమన్నా మహిళలకు రిజర్వ్డ్ అయితే మేము ఎక్కడ పోటీ చేయాలి, మా రాజకీయ జీవితం ఏం కావాలని చాలామంది భయపడుతున్నారు. అంటే వాళ్ళ రాజకీయ జీవితం కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు తప్ప దేశ ప్రజల కోసం ఆలోచించట్లేదు, మహిళా లోకం కోసం ఆలోచించట్లేదు. ఇప్పుడు చెప్పండి, మహిళలతో ఆడుకుంటుంది ఎవరు? మీరే కామెంట్ చేయండి.